శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః తరవే గురవే నమః. అనువున కమల విహారమి నెలవై వనరినున్నదిదెనొక హంస మనియడి జీవుల మానస సరసున వనగి ఉన్నదిదెనొక హంస తిప్పలు బెట్టుసు తేలినదిదిగో ఉబ్బు నీటిపై ఒక హంస ఉబ్బు నీటిపై ఒక హంస. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధాగయేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయః సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. కాశీ పంచకము 5వ శ్లోకములో అధ్యయనం చేస్తున్నటువంటి విషయము విశ్వేశోయం తురీయః అయం విశ్వేశః తురీయః సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మ. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి సర్వేశ్వరుడు సకల జన సకల అంటే సమస్తమైనటువంటి జనుల యొక్క మనస్సుకి సాక్షిభూత అంతరాత్మ మనస్సాక్షి భూతోంతరాత్మ భూతానాం అంతరాత్మ భూతానాం సమస్త జీవుల మరి అంతరాత్మగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు సాక్షి మనస్సుకి సాక్షిగా ఉన్నటువంటి విధానము అని చెప్పని గతంలో ఈ విషయం మీద మనం మనస్సు అనేటువంటి దాన్ని మంచిగా పెట్టుకోవాలని చెప్పని మనం ఏ కార్యం చేసినా కానీ అన్నీ కూడా మనస్సులో ప్రింట్ అవుతున్నవి అనేటువంటి విషయము. ఈ విషయంలో అందరూ కూడా జాగరూకత కలిగి ఉండాలి. ఎందుకంటే మనస్సులో పడ్డటువంటివి పోవు, శరీరములో పడ్డటువంటివి పోతాయి. ఒకవేళ కొంత భాగం శరీరములో ఇమిడి ఉన్నా కానీ ఏదో ఒక రూపముగా మృత్యుదేవతానుగ్రహముతో ఆ దేహం మొత్తం పోతుంది. మనం తీసుకునేటువంటి ఆహారంలో కొంత శాతం శరీరానికి చెందుతుంది, కొంత శాతం వృధాగా వెళ్ళిపోతుంది. అయితే శరీరంలో మిగిలినటువంటిది కొంత శాతముగా ఆ దేహంగా తయారై చివరికి మృత్యువు ఆ దేహాన్ని కూడా తీసేసుకుంటుంది. కనుక దేహ సంబంధమై ఉన్నటువంటి అంశాలు మనకి ఏమి కూడా ఉండవు, మొత్తం వెళ్ళిపోయేటువంటివి. కానీ లోన ఉన్నటువంటి మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో పడేటువంటివి మాత్రం అవి పోయేటువంటివి కావు. తిరిగి మరలా అవి కర్మ ఫలితములుగా తిరిగి మరలా ఆ యొక్క జన్మకు వచ్చేటువంటివిగా ఉంటాయి. కాబట్టి మనం సూక్ష్మ దేహములో వేసేటువంటి విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పని అదే సందర్భంగా మాట్లాడుకుంటూ స్థూల దేహములో పడేటువంటివి కూడా మనం జాగ్రత్త అనేటువంటివి వహించాల్సి ఉంటుంది. శరీరంలో పడ్డటువంటి యొక్క పదార్థాలు వాటి ప్రభావం చూపుతాయి, అనేక రుగ్మతలకు వ్యాధులకు గురి చేస్తాయి. కాబట్టి ఈనాడు వివేకరహితముగా శరీరంలో పడవేసేటువంటివి కూడా మానవుడు శరీరాన్ని దెబ్బతీసే విధానముగా అనారోగ్యానికి గురి చేసేటువంటివిగా ఉన్నటువంటి వాట్లను శరీరంలోకి పంపుతూ ఉన్నాడు. ఆ పంపటం వల్ల ప్రజెంట్లో బాధపడుతూ ఉన్నాడు. వర్తమానంలో
వచ్చేటువంటి వాటి ప్రభావాలకి వ్యాధులకు గురై బాధపడుతున్న పరిస్థితి. కానీ సూక్ష్మ దేహంలో పడ్డటువంటివి ఎమ్మటే రావట్లా. స్థూల దేహంలో పడ్డటువంటివి మాత్రమే ఎమ్మటి వాటి ప్రభావం చూపి ఏదో ఒక వ్యాధి రూపకంగా వచ్చినప్పుడు మనం వాటిని నివారణ చేసుకోవటానికి డాక్టర్లను ఆశ్రయిస్తూ ఉన్నాం. కానీ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి సంస్కారాలు, అవి మనసులో పడ్డటువంటి సంస్కారాలు, అవి రాబోయే జన్మలకు అక్కడ వాటి ప్రభావం చూపే విధానముగా ఉన్నది. ఎందువల్ల సూక్ష్మ దేహంలో పడ్డటువంటి ఎమ్మటే ప్రభావం చూపటం లేదు అనుకున్నట్లయితే, గత జన్మల సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలు ప్రారబ్ధముగా వచ్చేసింది కాబట్టి, ఈ ప్రారబ్ధముగా వచ్చినటువంటి కర్మను ప్రస్తుతం మనం సుఖదుఖాలకు అనుభవిస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రారబ్ధం క్షయం అయిన తర్వాత దేహం పోతుంది. సూక్ష్మ దేహంలో పడ్డటువంటివి రాబోయే జన్మలలో వాటి ప్రభావాలు చూపే విధానం ఉంటుంది. కాబట్టి మనం గమనించే అంశం ఏంటంటే, స్థూల దేహంలో పడ్డటువంటివి ఇప్పుడే మనకు వాటి ప్రభావాలు చూపేటువంటివిగా ఉన్నాయి. కానీ సూక్ష్మ దేహంలో పడ్డటువంటివి ఇప్పుడే ప్రభావం చూపించదు. ఎందుకంటే గత జన్మల కర్మ ప్రారబ్ధముగా వచ్చింది కాబట్టి ప్రస్తుతం దాన్ని అనుభవిస్తున్నాం కనుక సుఖదుఖాలుగా ఇప్పుడు పడ్డటువంటి కర్మ ఇక రాబోయే దేహాల మీద ప్రభావం వాటి మీద చూపించే విధానం ఉంటుంది అన్నటువంటి విషయాల మీద విశ్లేషణాత్మకముగా మనం చెప్పుకోవడం జరిగింది గతంలో. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి మనస్సాక్షి అన్నాడు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నింటికీ కూడా ప్రధానమై ఉన్నటువంటి యొక్క వస్తువు మనస్సు అనేది. మనస్సు అనేది దాని యొక్క నిర్మాణ విధానమే ఒక అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ. అది ఎవరికీ కూడా అంతు చిక్కేటువంటి విషయం కాదు. ఆ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు చాలా ప్రభావవంతమై ఉన్నటువంటి వస్తువు. అది కనబడేటువంటి వస్తువు కాదు. కానీ లేదా అందాం అని చెప్పనంటే దాని యొక్క ఉనికి లోపల మనకు వ్యక్తం అవుతూ ఉన్నది. మనస్సు లేనివాడు అంటే ఎవరు ఒప్పుకోరు. నేను మనస్సు గలవాడనే అని చెప్పని అంటారు, మనసున్నవాడిని అంటూ ఉంటారు. కానీ ఆ మనసు అనేది కనబడుతుందా అని చెప్పని కనబడే వస్తువుగా లేదు. కానీ దాని యొక్క ఉనికి మాత్రం క్రియారూపకంగా మనకి వ్యక్తమవుతుంది లోపల. ఆ యొక్క దాని యొక్క క్రియారూపకముగా ఉనికి మాత్రం అర్థమవుతుంది. ఎట్లా అంటే అనుమాన ప్రమాణం అన్నట్లుగా పొగను చూసి ఆడ అగ్ని ఉన్నది అనే విషయంగా మనం గమనిస్తాం. దీన్ని అనుమాన ప్రమాణం అంటాం. పొగను చూసి అక్కడ అగ్ని ఉన్నది అనేది ఊహిస్తాం. అట్లాగా ఈ యొక్క మనసు అనేటువంటి దాన్ని కూడా మనం తన క్రియను బట్టి ఆలోచన పరంపర క్రియలు జరుగుతూ ఉన్నాయి. అటనే గుణ వికారాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ గుణ వికారాలను బట్టి జరిగేటువంటి యొక్క ఆలోచన ప్రక్రియలను బట్టి మనస్సు యొక్క ఉనికిని మనము తెలుసుకోవటం జరుగుతుంది. ఇది మనస్సు గురించి మనకు మహాత్ములు చెప్పిన మాట, ప్రతి ఒక్కరిలో మనస్సు ఉన్నదనేటువంటిది. మనసు లేకుండా ఎవరు కూడా లేరనేటువంటిది. ఒక మానవులే కాదు, మానవేతర జీవులు కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆధారం చేసుకునే వ్యవహారం చేస్తున్న విధానం. అయితే ఎక్కువగా మనిషిలోనే మనసు యొక్క భాగం విపరీతముగా పనిచేసే విధానము, సాధారణంగా పనిచేసే విధానము, తీవ్రముగా పనిచేసే విధానాలు చూస్తే ఒక మానవుని యందే మనకి గోచరమవుతూ ఉన్నాయి. ఇతర జీవులలో మనసు లేదా అంటే మనస్సు ఉన్నది, మనసు లేకపోతే వ్యవహారం లేదు. వాటికి కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, వాటికి వ్యవహారము అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు లోన అంతఃకరణం అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి అన్ని జీవులు కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువు కలిగే వ్యవహారం. మనసు లేకుండా వ్యవహారం లేదు. మనస్సు లేకపోతే దాన్ని అమనస్కము అన్నారు. అది యోగ సమాధి కింద వస్తుంది. మనస్సు పనిచేయకపోతే అది గాఢ నిద్ర కింద రావచ్చు. కాబట్టి ప్రకారంగా మనసు అనేది కనుక లేదని చెప్పని అన్నామంటే అక్కడ అది సుషుప్తి అవస్థ అన్నా చెప్పాలి, లేదా యోగ సమాధి అని చెప్పనన్నా చెప్పాలి. ఆ రెండింటి యందు మనసు యొక్క వ్యవహారం లేదు. మనసు లేదా అంటే మనసు ఉన్నది, మనసు వ్యవహారం లేదు.
సుషుప్తిలోనూ మనస్సు వ్యవహారం లేదు, యోగ సమాధిలోనూ మనస్సు వ్యవహారం లేదు. మనస్సు మాత్రం ఉన్నది, దాని వ్యవహారం లేదు. కాబట్టి వ్యవహారం అనేది ఏంటంటే అది జాగ్రత్త అవస్థ కింద వస్తుంది, లేదా స్వప్నావస్థ కింద వస్తుంది. అందుచేత మనస్సు అనేది మూలమై ఉన్నటువంటి వస్తువు. వ్యవహారాలకి మనస్సు అనేది మూలమై ఉన్నటువంటి వస్తువు అని చెప్పి, ఆ మనస్సు అనేది కనుక లేకపోయిందా అంటే ఎవరు ఈ వ్యవహారాలు లేవు, ఏ యొక్క ఆలోచన లేదు, ఏ వ్యవహారము లేదు. అన్ని వ్యవహారాలకు మనస్సు అనేదే కారణమై ఉన్నటువంటిది. అయితే మనస్సును గురించి సాంఖ్యకారులు ఏం చెప్పారంటే ఆకాశాంశము వాయువాంశము ఈ రెండు సమ్మేళనం చేత ఏర్పడినటువంటి యొక్క వస్తువు మనస్సు. కదలని ఆకాశాంశము కదిలేడి పవనమును చేరి కదా మనసయ్యన్ అని అన్నారు. కనుక మనస్సు అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నది. మనస్సు అనేటువంటి దానిని ఆసరాగా చేసుకునే మనందరం కూడా వ్యవహరిస్తూ ఉన్నాము. మనస్సు అనేది కనుక అది లేకపోయినట్లయితే జీవుడు ఉంటాడు, ఆ జీవుడికి ఏ వ్యవహారం ఉండదేక. కాబట్టి జీవుడికి వ్యవహారం రావాలని చెప్పనంటే మనస్సు తప్పనిసరి. కాబట్టి మనస్సు అనేటువంటి దాని గురించి మనకి సాంఖ్యకారులు చెప్పిన విధానంలో అది నిర్మాణ విధానం చూసినట్లయితే ఆకాశాంశము వాయువాంశము ఈ రెండు భాగములు చేరి మనస్సు. ఆకాశం యొక్క పరగభాగము వాయువర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా మనస్సు పుట్టెను అని సాంఖ్యం. ఆకాశం యొక్క పరగభాగము వాయువర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా మనస్సు పుట్టెను అని అన్నారు. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి వస్తువు చూసినట్లయితే అది ఆకాశ వాయువులు ఈ రెండింటి మిళితమై ఏర్పడ్డటువంటి వస్తువు అన్నమాట. కాబట్టి ఇది చాలా అనూహ్యమై ఉన్నటువంటి యొక్క అంశము. ఎలాంటి యొక్క దృక్కోణానికి అందనటువంటిది, దృష్టికి అందనటువంటిది, కేవలం భాషాపరముగా ఉన్నటువంటిది, వేద ప్రతిపాదితమై ఉన్నటువంటిది ఆ మనస్సు యొక్క విధానము. దాన్ని అంతఃకరణం అనేటువంటి పదంగా వాడారు. అంతఃకరణం అంటే లోన ఉండి పనిచేస్తున్నటువంటిది. కనుక సమస్త వ్యవహారాలకి అది ప్రధానమై ఉన్నటువంటిది అని చెప్పి దాని యొక్క ఉత్పత్తి విధానము ఆకాశాంశము వాయువాంశము ఈ రెండు భూతముల సమ్మేళనమే మనస్సు. కాబట్టి మనస్సు అని చెప్పానంటే ఆకాశము వాయువు రెండు కలిసి ఉన్నటువంటి అంశము. కాబట్టి మనస్సులో ఎప్పుడూ కూడా కదలికలు అనేటువంటివి ఉంటాయి. మనస్సు ఎప్పుడూ కూడా స్థిమితంగా ఉండదు, నిశ్చలంగా ఉండదు. అది కదలికలు. కారణం ఏంటంటే దాంట్లో వాయువు అంశం చేరటం కారణముగా. వాయువు గురించి ఏం చెప్పారు శాస్త్రకారులు అంటే యత్ సంచరతి సవాయు అన్నారు. పంచభూతాంశములు చెబుతూ ఉన్నప్పుడు వాటి యొక్క లక్షణాలు చెప్పుకొచ్చారు. యత్ కఠినం సా పృథివీ అన్నారు. పృథివీ అంటే కఠినమై ఉన్నటువంటి దానిని పృథివీ అన్నారు. యత్ ద్రవం తత్ జలం, ద్రవించే విధానం కలిగినటువంటి దానిని జలము అన్నారు. యత్ ఉష్ణం తత్ తేజ, తేజ అగ్ని అని చెప్పి అన్నప్పుడు యత్ ఉష్ణం, ఏదైతే ఉష్ణం కలిగి ఉన్నదో వేడి కలిగి ఉన్నదో అదంతయో కూడా అగ్ని అన్నారు. అదే ప్రకారంగా ఆకాశం చెప్పినప్పుడు యత్ సుషిరం తదాకాశం, యత్ సుషిరం రంధ్రం అనగా అవకాశం కలగజేసే విధానంగా ఉన్న భాగాన్ని ఆకాశం అని చెప్పి అన్నారు. ఇట్లాగా అన్నిటి గురించి చెప్తూ వాయువు యొక్క విషయం చెప్పినప్పుడు యత్ సంచరతి సవాయు, యత్ సంచరతి ఏదైతే సంచారం కలిగి ఉంటుందో కదలికలు కలిగి ఉంటుందో తత్ వాయు, దాన్ని వాయువు అన్నారు. కాబట్టి కదలికలు అనేటువంటి విధానం వాయువులో స్వతసిద్ధముగా ఉన్నటువంటిది. కపిచలనే చలనం కలిగి ఉన్నటువంటిది అని చెప్పని అందువల్ల వాయునందన ఆంజనేయ స్వామిని వాయునందన అని చెప్పని అన్నారు.
కాబట్టి వాయువాంశముతో పుట్టడం కారణముగా వాయునందన అని ఆంజనేయ స్వామి వారికి. ఆయన విశ్వరూప విధానముగా అతి కాయుడు కాగలుగుతాడు, అతి సూక్ష్మముగా కూడా కాగలుగుతాడు. ఇది వాయువు యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము. అట్లాగా ఈ మనసు అనేది కూడా ఎప్పుడు కదులుతూ ఉన్నటువంటి స్వభావము, చంచల స్వభావము. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి యందు కూడా చూస్తే ఈ మనసు అనేది ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటుంది. ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఒక కదలికలతో పరుగులు చేస్తూ ఉంటుంది మనస్సు. నిశ్చలముగా ఉండే విధానం లేదు. కారణం ఏంటంటే అది వాయువు అంశముతో ఉండటం కారణముగా ఒక అర్థం. కాబట్టి కదలికలు ఎందుకు ఉన్నాయి మనస్సులో అని చెప్పానంటే అది వాయువు అంశముతో చేరి ఉన్నది కాబట్టి కదలికలు అని. అటనే కదలకుండగా ఉండే అంశం కూడా ఉంది కదా, ఆకాశం అనేది మనస్సులో కదలకుండగా ఉన్న అంశము ఉన్నది, కదులుతూ ఉన్న అంశము ఉన్నది. కదలకుండగా ఉండే అంశము అది ఆకాశాంశమై ఉంటుంది, కదిలేటువంటి అంశముగా అది వాయువు యొక్క తత్వమై ఉంటుంది. కాబట్టి ప్రకారంగా మనస్సు అనేటువంటి చూసినట్లయితే కదలని భాగము ఉన్నది, కదిలే భాగము ఉన్నది. కదలని భాగం ఎట్లా ఉందని చెప్పానంటే అన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకునేదిగా ఉన్నది. ఆకాశం యొక్క లక్షణం ఏం చెప్పారు అంటే ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు ఆకాశస్య గుణశబ్ద. ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం, దాని యొక్క లక్షణాలు ఆకాశానికి. అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఎంతన్నా నువ్వు వెళ్ళు, వినివీధిలోకి వెళ్ళు, ఎంత లెక్కపోయినా ఆకాశం నీకు అవకాశం ఇస్తూనే ఉంటుంది. ఆకాశం వ్యాపితం, అది వ్యాపకమై ఉన్నది. కాబట్టి ప్రకారముగా వ్యాపక ధర్మము, అవకాశం ఇచ్చే విధానం రెండు ఉన్నాయి ఆకాశంలో. అవకాశం ఇవ్వటం అని చెప్పానంటే ఎంతన్నా నువ్వు దాంట్లో పెట్టు, ఇంకా అవకాశం ఉంటుంది. ఆకాశం నిండదు అనగా సమస్త గ్రహమండలాలు, నక్షత్ర మండలాల, పాలపంతలు, గెలాక్సీలు ఎన్నో కొన్ని కోటాను కోట్ల విధానం ఉన్నా కానీ ఆకాశం నిండిందేమీ లేదు. ఎన్ని ఏర్పడ్డా కానీ ఇంకా అవకాశం అది ఇస్తూనే ఉంటుంది. ఇలాగా అవకాశం ఇచ్చేటువంటి లక్షణం ఆకాశముది. అలాగా ఈ యొక్క మనస్సు అనే దాంట్లో కూడా ఆకాశం అంశం ఉండటం కారణంగా ఈ మనస్సు ఏం చేస్తుందంటే అవకాశం ఇచ్చే గుణం కలిగి ఉంది దాంట్లో. ఎంత అవకాశము అని చెప్పానంటే ఎన్ని కూడబెట్టినా, ఎన్ని సంపాదించినా, కోటాను కోట్ల ఆస్తులు తీసుకొచ్చినా మనసు అనేది నిండదు. ఏమిరా చాలరా అని చెప్పి అడిగితే ఏం చాలయ్యా అని చెప్పని అంటాడు. కాబట్టి మానవుడు ఎన్ని సంపాదించినా, ఎన్ని కూడదీసినా కానీ ఇంకా తృప్తి పొందక పరుగులు తీస్తూనే ఉంటాడు. ఎందువల్ల అంటే ఆ మనస్సులో ఉన్నటువంటి తత్వం అలాంటిది. అది నిండదు, నిండే విధానం కాదు. కాబట్టి మానవుడు జీవితకాల పర్యంతం పరుగులు చేస్తూనే ఉన్నాడు. జీవితానికి ఎంత కావాలి, బతకడానికి ఎంత కావాలి, మరి అంతవరకే పరిమితమై చేసుకోవచ్చు. కానీ మనస్సులో అది నిండని భాగం ఒకటి చేరి ఉన్నది కాబట్టి అది ఇంకా అవకాశం ఇస్తూనే ఉంటుంది, ఇంకా కోరతానే ఉంటుంది, ఇంకా తీసుకురా అని చెప్పి ఉంటుంది. ఈ ప్రకారముగా మరి ఆ జీవితం అంతా కూడా దారబోసిన మనసు నిండుతుందా అని చెప్పానంటే అది నిండేటువంటిది కాదు. ఆకాశం నిండదు. అలాంటి ఆ యొక్క ఆకాశాంశముతో మనసు అనేటువంటి అంశం ఏర్పడింది కాబట్టి ఎవరినైనా అడగండి, ఏమైనా తృప్తి పొందావా జీవితంలో చాలా అని చెప్పి అడిగితే చెప్తాడు ఆ వ్యక్తి. కాబట్టి ప్రకారముగా మానవ జీవితాలన్నీ కూడా పరుగులు తీస్తూ ఉన్నాయి ఆకాశాంశాన్ని నింపటానికి. అందరూ పరుగులు ఆకాశాంశము నింపటానికి. ఎంత వచ్చినా చాలటం లేదు, ఎంత వేసిన నిండటం లేదు. నిండని విధానం ఆకాశాంశం కనుక మనిషి ఏనాడు కూడా తృప్తి చెంది చాలు అని చెప్పని ఆగే విధానం ఉండదు అన్నమాట. తృప్తి చెంది ఆగి ఉండే విధానం ఎవరికి ఏర్పడుతుంది అంటే ఒక బ్రహ్మజ్ఞానికి ఏర్పడుతుంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని విధానంలో ఆయన ఆకాశాన్ని నింపేశాడు.
నిండని ఆకాశం నిండింది. కారణం ఏంటంటే ఆయన పొందిన వస్తువు అలాంటిది. ఆయన పొందింది బ్రహ్మమును. కాబట్టి బ్రహ్మం అనేది ఆకాశం కంటే చాలా విస్తీర్ణమై ఉన్నటువంటిది అన్నమాట. పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం అని పురుషోక్తం. అస్య భూతాని, ఈ భూతములు ఒక పాద భాగం అనే మాట చెప్పుకొచ్చారు పురుష సూక్తములో. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు మొత్తం దేంట్లో ఉన్నాయంటే ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశాన్ని మించి ఇవి లేవు. భూమి ఆకాశాన్ని మించి ఉండదు. జలము ఆకాశమును మించి ఉండదు. అగ్ని, వాయువు రెండు కూడా ఆకాశాన్ని మించి ఉండవు. కారణం ఏంటంటే ఆకాశ సంబంధ కార్యములు కాబట్టి. ఆకాశము నుంచి ఏర్పడ్డాయి. ఆకాశ కార్యం వాయువు, వాయువు యొక్క కార్యం అగ్ని, అగ్ని కార్యం జలం, జల కార్యం పృథివీ. కాబట్టి ఇవి ఆకాశాన్ని మించి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆకాశానికి కారణమై ఉన్న వస్తువు అయితే దానికి మించి ఉంటుందే కానీ ఆకాశం యొక్క అంశతో ఏర్పడ్డటువంటివి కాబట్టి ఇవి ఆకాశ కార్యములు. కాబట్టి కార్యములు కారణాన్ని మించి ఉండవు. కాబట్టి ఆకాశానికి లోబడి ఉంటాయి, ఆకాశం కంటే పరిమితమై ఉంటాయి, ఆకాశంలో కొంత భాగమే ఉంటాయి. అందువల్ల ఆకాశం వ్యాపకం అన్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు కంటే కూడా ఆకాశం ఇంకా వ్యాపకం అన్నారు. కాబట్టి అట్టి వ్యాపకమై ఉన్నటువంటి అంశం మనసులో ఉండటం కారణముగా మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి భూ సంబంధమై ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎంత పడేసినా కానీ ఆ యొక్క ఆకాశం నిండదు. ఎందుకంటే ఆకాశం చెప్పాం కదా, భూమి కంటే, జలము కంటే, అగ్ని కంటే పెద్ద వస్తువు అని చెప్పేసి. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు, వాయో అగ్ని, అగ్నే ఆపః, అద్భ్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధిభ్యో అన్నం, అన్నాత్ శుక్ల, శుక్లాత్ పురుష. కాబట్టి ఇవన్నీ కూడా చూసినట్లయితే ఆకాశంలో పరిమితమై ఉన్నటువంటివి కాబట్టి ఆకాశంలో పరిమితమై ఉన్నటువంటి యొక్క వాట్లను అపరిమితమై ఉన్నటువంటి ఆకాశాన్ని నింపాలంటే సాధ్యమయ్యే విధానం కాదు. కాబట్టి మన మనసులో ఉన్నటువంటి ఆకాశ భాగాన్ని ఆకాశము కంటే ఆకాశం యొక్క కార్యములై ఉన్నటువంటి వాట్ల చేత ఆకాశము మనస్సు యొక్క భాగాన్ని నింపాలని చెప్పి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్న విధానం. కాబట్టి ప్రకారముగా ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి వస్తువుల వరకు మాత్రమే సముపార్జించి తృప్తిపడే విధానముగా మనిషి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎంత తిరిగినా కానీ ఇవన్నీ కూడా ఆకాశంలో పరిమితమై ఉన్నటువంటివే తప్ప అపరిమితమై ఉన్నటువంటివి కావు. ఆకాశము కంటే ఇంకా అపరిమితమై ఉన్న వస్తువు ఏదని చెప్పానంటే బ్రహ్మం. త్రిపాదశ్య అమృతం అన్నారు. కాబట్టి ఇంకా 35% భాగం అమృతం బ్రహ్మము అన్నారు. అందుచేత ఆకాశము కంటే ఇంకా విస్తీర్ణమై ఇంకా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మము కనుక మహాత్ములు చేసిన పని ఏమిటంటే వాళ్ళు బ్రహ్మమనేటువంటి పదార్థమును పొందారు కాబట్టి వాళ్ళ మనసు అనేది నిండుతుంది. ఎందుకంటే ఆకాశము కంటే పెద్ద వస్తువు బ్రహ్మం. అట్టి ఆ బ్రహ్మమును పొందినప్పుడు మనస్సు ఏమవుతుంది? పూర్ణమైపోతుంది అన్నమాట. ఊర్ధ్వపూర్ణం, అధఃపూర్ణం, మధ్యపూర్ణం, యథాత్మకం, సర్వపూర్ణం యథాత్మేతి. కాబట్టి అంతా కూడా పూర్ణమే అనేటువంటి మాట బ్రహ్మము గనుక మరి ఆ బ్రహ్మము యొక్క విషయముగా మనస్సు తృప్తి పొందాలే తప్ప ఈ భూ సంబంధమై, జల సంబంధమై, అగ్ని సంబంధమై ఉన్నటువంటి వాటితో మనస్సు నిండేది కాదు, తృప్తి పడేది కాదు, పరుగులు తీస్తూనే ఉంటుంది. ఈ పరుగులు తీసే విధానములో జీవితాలు మొత్తం పూడిపోతూ ఉన్నాయి. ఈనాడు మన కొత్త ఇదేమన్నా ఈనాడు తీస్తున్నటువంటి పరుగులు, ఎంపర్లాడేటువంటి యొక్క తాపత్రయాలు ఇవి జీవుడికి ఈనాడు కొత్తగా వచ్చినటువంటివి కావు. అనేక జన్మలుగా జరుగుతున్నట్టు తతంగమే ఇది. అనేక జన్మలుగా చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. ఏ జన్మలోనూ వీడికి పూర్ణం అయ్యింది లేదు.
పరిపూర్తి చెందింది లేదు, అది నిండింది లేదు. కాబట్టి ఆయువు ఉన్నంతకాలం కూడదీశాడు, పేరబెట్టాడు, ఎన్నెన్నో సముపార్జించాడు. అసంతృప్తితోనే ఈ దేహం నుండి వెలువడి బయటికి వెళ్ళిపోతున్న విధానము. కాబట్టి ఏ జీవితం చూసినా కానీ అన్ని జీవితాలు అసంతృప్తిగానే చివరికి శ్వాసను విసర్జించి మరి మరణ గుహ వైపుకి పోతున్నటువంటి విధానం కనుక ఈ విధముగా మనస్సు అనేటువంటి దాంట్లో ఆకాశాంశములో ఈ పృథివీ సంబంధమై ఉన్న కార్య వస్తువులు ఎన్ని సముపార్జించినా కానీ అది నిండదు అని చెప్పి అన్నారు. ఆ నిండేటువంటి యొక్క విధానం ఒక బ్రహ్మజ్ఞానికి మాత్రమే ఉంటుంది. అతడే అక్కడ శాంతిని పొందుతూ ఉన్నాడు, పరమశాంతిని పొందుతూ ఉన్నాడు, తృప్తి పడుతూ ఉన్నాడు. యస్తవాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పిన మాట. యస్తవ ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మరతి, ఆత్మయందు వాళ్ళు రతి కలిగి ఉన్నారు, రమించేటువంటి వారుగా ఉన్నారు. రతి ఏవ ఆత్మతృప్తశ్చ మానవః. కాబట్టి ఆత్మయందే వాళ్ళు తృప్తిని చెందారు. ఆత్మన్యేవ చ సంతుష్టః, తన యందే తాను ఉండి సంతుష్టిని పొందగలిగారు. తస్య కార్యం న విద్యతే, తస్య ఇక వానికి కార్యం చేయదగు పని న విద్యతే లేదు. యస్తవాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మనేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. మరి ఆత్మజ్ఞాని విషయముగా చెప్తూ, ఎవరైతే మనస్సుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించి ఈ పంచభూతములు దాటి, వారి ప్రయాణమే పంచభూతాలను అధిగమించటం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వము అనబడేటువంటి వాటి అధిగమించి అన్నింటికి అధిష్టానమై ఉన్నటువంటి బ్రహ్మముతో అనుసంధానాన్ని పొందినటువంటిది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నారు. బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందినటువంటి వారు మాత్రమే జీవితంలో తృప్తిగా ఉంటారు, శాంతిగా ఉంటారు. పరుగులో ఉండవు, ఉరుకులో ఉండవు, ఏ వేగాలు వాళ్ళకు ఉండవు. కాబట్టి వాళ్ళకి శాంతించారు. పరమశాంతి అనగా బ్రహ్మమనగా. కనుక శాంతించిన మనస్సు అన్నాడు పరమాత్మ గీతలో. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. యోగి ఉంజు సతతం ఆత్మానం రహస్యస్థః తతః ఏకచిత్తాత్మ నిరాశీ అపరిగ్రహః అని పరమాత్మ చాలా అంశాలు గీతలో చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా మనసు అనేటువంటి యొక్క వస్తువు చూసినట్లయితే మనస్సుకి యువతల ఉన్నటువంటివి అనగా ఆకాశానికి యువతల ఉన్నటువంటివి మిగతా ఈ 4 భూతాలు, ఆకాశానికి అవతల ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. ఆకాశానికి యువతల ఉన్నటువంటివి వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఆకాశానికి అవతల ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. కాబట్టి బ్రహ్మం అనేది అది పరిపూర్ణ స్వరూపం, వ్యాపక స్వరూపం, అఖండమై ఉన్న స్వరూపం. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపము, అనంతము అన్నారు.
కనుక ఆ ప్రకారముగా అనంతమై ఉన్నటువంటి దాంట్లో మనస్సు చేరినప్పుడు మనస్సు కూడా పూర్ణమవుతుంది. అప్పుడు వానిలో శాంతి ఏర్పడుతుంది, తృప్తి ఏర్పడుతుంది. తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే, సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుంట సంసార హేతువు, సంతసంబున ముక్తి సతయు దొరుకు. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు. ఎవరయ్యా సంతోషము అని చెప్పనంటే బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి, బ్రహ్మములో చేరి ఉన్నటువంటి వాడు సంతుష్టుడు. జగముల పూజ్యుండు, సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతువు. తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైనా, సప్తద్వీపములు అన్నారు. ఇన్ని సంపాదించినా కానీ వాని మనస్సు నిండేటువంటిది కాదని చెప్పని. కాబట్టి ప్రకారముగా మనస్సు అనేటువంటిది అందరికీ ఉన్నది, దాంతోనే వ్యవహరిస్తూ ఉన్నాము. అలాంటి ఆ మనస్సు యొక్క విషయంగా చూసినట్లయితే చాలామంది దాని విషయం మీద అంత లెక్కగా ప్రయాణం చేసి దర్శించేటువంటి ఒక పని పెట్టుకోరు. ఏదో మనస్సు ఉన్నది వ్యవహరించుకుంటూ ఉన్నారే అనే విషయం తప్ప అసలు ఆ మనస్సు ఏమిటి, మనస్సు యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, అది ఏ యొక్క అంశముగా ఏర్పడింది, దాని క్రియా విధానములు ఏమిటి అన్నటువంటి విధానంలో ఎవరూ కూడా అంత లెక్క విచారణ చెయ్యరు. దాని విషయం చూసినట్లయితే అది ఆకాశాంశము కలిగి ఉన్నది అనే అంశము. కాబట్టి ఆకాశం ఎట్లా నిండదో మనస్సు కూడా నిండదు. ఈ నిండని భాగాన్ని నింపాలనేటువంటి ఒక ప్రయత్నంలోనే మానవ జీవితాలే మరి నిండిపోతూ ఉన్నాయి, కాలగర్భంలో చేరిపోతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క ఎంపర్లాట, ఈ తాపత్రయము, ఈ పరుగులు ఉరుకులు, ఏదో తేవాలి, ఏదో సంపాదించాలి, ఏదో తేవాలనేటువంటి యొక్క ఈ వేగం మాత్రం అనాదిగా అనంత జన్మలుగా సాగుతూనే ఉన్నది. ఈ జన్మతో అయిపోతుందా అని చెప్పనంటే ఈ జన్మలో మధ్యంతరముగానే ముగిసింది. మనం తృప్తిపడి జీవితం సాధించటం లేదు, ఆయువు అయిపోయింది. ఇది ఉండే అవకాశం లేక మధ్యంతరముగా వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈ విధముగా మరి ఏ యొక్క ఆ వేగం మనసులో ఉన్నదో అది రాబోయే జన్మలో మళ్ళీ అట్లాగే కంటిన్యూషన్గా వచ్చేస్తూ ఉన్నది. ముదిశను దంతావలియును ముదిశను కేశములు తనువ ముదిశన్, ముదియకివి రెండు చిక్కెను బ్రతిగిడి తీపియు విషయ పక్షస్పృహయున్ అని భాగవతంలో చెప్పిన మాట. యయాతి అంటాడు, ముదిశను దంతావలియును ముదిశను కేశములు తనువు ముదిశన్. ముదిశాయి, వృద్ధాప్యం వచ్చేశాయి, దేహం వృద్ధాప్యంతో ముడతలు పడిపోయింది. ముదిశను దంతావలి, ఉన్న పనులు కాస్త ఊడిపోయాయి. ముదిశను నేత్రములు, చూపులు తగ్గిపోయాయి. ముదిశను వినికిడి, దానికి వృద్ధాప్యం వచ్చేసేసింది. శరీరంలో అన్నింటికీ కూడా వృద్ధాప్యం వచ్చింది. కానీ వృద్ధాప్యం చెందకుండా ఉన్నది మనస్సు అనే వస్తువు అన్నమాట. సూక్ష్మ దేహానికి వృద్ధాప్యం లేదు కదా. వృద్ధాప్యం అనేది దేహానికి ఉన్నది, సూక్ష్మ వృద్ధాప్యం ఉన్నదా? నిత్య నూతనముగా నిత్య యవనంగా పరుగులు తీస్తూ ఉంది. కాబట్టి ముదియకివి రెండు చిక్కెను, వృద్ధాప్యం పొందకుండా అట. విషయపక్ష స్పృహయున్, ఆశ అనేది వృద్ధాప్యం లేదు. కాబట్టి ఈ ప్రకారం గమనించండి. ఈ మనస్సుని నింపుదామని చెప్పనేటువంటి పరుగులలో అందరూ కూడా తన జీవితాలనే మరి ఎందుకోసం వచ్చామో, దేనికోసం వచ్చామో, ఏం చేసుకోవాల్సి ఉంటుందో, ఏమి చేసుకుంటే జీవితం సార్థకత కలుగుతుందో అనేటువంటి యొక్క అంశాన్ని మనం పూర్తిగా పక్కన పెట్టేశాము. ఆ మనస్సులో ఉన్న భాగాన్ని నింపడానికి పరుగులు తీస్తూ ఉన్నాం.
కాబట్టి అది నిండదు నిండదు. మరి నిండని భాగం ఊరుకుంటుందా అంటే అది ఊరుకోదు. పని ఉండనే భాగం ఏమన్నా ఊరుకుంటుందా? అది ఊరుకోవట్లేదుగా. ఎందువల్లంటే దేనికి ఉండే స్వభావం దానికి ఉంటుంది. ఉండని భాగం వాయువు, నిండని భాగం ఆకాశం. కనుక ఉండని భాగంతోనూ తిప్పలబడుతూనే ఉన్నాం. కదిలికలు ఎప్పుడు ఆలోచనలు. ఈ ఆలోచనలుగా కదిలికలుగా ఉన్న మనసుకి ఇంకా లోన ఉన్నటువంటివి అగ్నికి గాలి తోడైనట్లుగా ఈ కదిలే స్వభావం కలిగి ఉన్న మనస్సుకి లోన ఉన్న గుణాలు తోడయ్యాయి అన్నమాట. లోన ఉన్న సంస్కారాలు తోడయ్యాయి. ఏవి? అనేక జన్మలుగా వచ్చే సంస్కారములు, అట్లా ఈ జన్మలో పడ్డ సంస్కారాలు. ఇవన్నీ కూడా లోపల మనస్సులో స్వతసిద్ధముగా ఉన్నటువంటి యొక్క వాయు సంబంధ వేగానికి ఇవన్నీ కూడా ప్రోద్బలంగా తోడ్పాటుగా ఇంకా పరుగులు తీసేటువంటివిగా అయిపోయాయన్నమాట. ఇది గమనించాల్సిన అంశం. ఇది అందరూ కూడా ఒక పక్క చలనం చెప్తారు కదా, అది కోతి అన్నారు. దాని చపలం, కోతి అంటేనే చపలం. కపి చలనే అన్నారు. కపి అంటే కోతి, కపి చలనే అన్నారు. కాబట్టి ఆ చలనం కలిగి ఉన్నటువంటి కోతి తాడి చెట్టు ఎక్కి పైన కళ్ళు బాగా తాగింది అన్నారు. ఆ కళ్ళు కొండలో అదంతా పానం చేసింది. అమాంతంగా కళ్ళు తిరిగి మరి అక్కడి నుంచి కింద పడటం జరుగుతూ ఉన్నది. అది కింద పడే విధానంలో అక్కడ పెద్ద ముళ్ళకంపు ఉంటే ముళ్ళకంపులో పడిందన్నారు. దేహమంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఒక కళ్ళు తాగింది, చపలత్వం ఎక్కువయింది. దేహమంతా ముళ్ళు గుచ్చుకోవడంతో ఆ బాధతో అది బాగా ఎగురుతూ ఉన్నది. ఎగిరే విధానంగా ఎగురుతూ ఉండగా ఆ కాలుపై తేలు మీద పడింది. ఆ తేలో పోటు పొడిచింది ఆ పని. దాంతో దానికి ఇంకా మంట ఎక్కువైందాక. ఈ మండిపోతా ఉంది తేలి యొక్క బాధతో. ఈ మండిపోతే ఎగురుతూ ఉన్న దానిని ఆ దారినే పోతున్న ఒక దెయ్యం ఒకడు చూసి వచ్చి ఆ కోతిలో ప్రవేశించింది. దెయ్యం పట్టిందట. ఇన్ని చెప్పుకొచ్చారు మనస్సు విషయంగా చెబుతూ. అసలు మనస్సే చపలం, చలించే స్వభావం. దాని యందు వాయువు యొక్క అంశంతో వచ్చింది. పరమాత్ముని గీతలో దశమోధ్యాయంలో పదం వాడతాడు. అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ అన్నాడు. అవికంపేన యోగేన, అవికంప యోగం అన్నాడు. కంప అంటే చలనం, చెలించే స్వభావం మనసులో ఉంది కాబట్టి కంప అంటారు. ఈ కంప అనే పదము కపి చలనే. ఈ కంప అనే పదాన్ని బట్టి కపి అనే పదం వచ్చింది. ఎందుకంటే కంప చలనం కాబట్టి ఆ చలన స్వభావం కలిగినప్పుడు అలాంటి స్వభావం కలిగి ఏదైతే ఉన్నదో దానిని కపి అంటారు. గుణము గుణి అన్నమాట. ఇప్పుడు ధనం ఉందనుకోండి, ధనం గలవాడిని ధని అంటారు. అదే మానం గలవాడైతే మాని అంటారు. యోగం కలిగి ఉంటే యోగి అంటారు. జ్ఞానం కలిగి ఉంటే జ్ఞాని అంటారు. రోగం కలిగి ఉంటే రోగి అంటారు. అట్లా గుణి సంబంధము అని అర్థం. గుణి, గుణము గలది గుణి అన్నమాట. అట్లా కంప అన్నారు. కంప అంటే కదిలికలు. అలాంటి కదిలిక కలిగి ఉంది కాబట్టి కపి అన్నారు. కపి చలనే. కాబట్టి కోతికి ఆ యొక్క పదం వాడారు కపి అని. అట్లాగా మరి ఆ చలన స్వభావం వాయువు అంశం. అలాంటి యొక్క కపి స్వభావం కలిగి చలన స్వభావంతో ఉన్నటువంటి అది చెట్టెక్కింది, కళ్ళు తాగింది, కళ్ళు తిరిగాయి, ముళ్ళకంపలో పడింది, తేలు గుట్టింది, దెయ్యం పట్టింది. ఇవన్నీ చెప్పారన్నమాట. ఇవన్నీ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? అదే ప్రకారంగా
మనసు అనే విషయం చూసినట్లయితే అది కూడా కపి అంటే కంపాండ్ చలనం. ఈ చలనము వాయువులో స్వతసిద్ధంగా ఉందన్నమాట. ఎత్తు సంచ సవాయువు అన్నారు. ఆ చలనం కలిగి ఉన్నటువంటి దానికి ఇవన్నీ తోడయ్యాయన్నమాట. ఏమిటో తోడయ్యాయి అని చెప్పానంటే, ఎట్లయితే ఆ యొక్క కోతి కళ్ళు తాగిందో అట్లాగా మనస్సు కూడా అనేక వాసనలు, సంస్కారాలు, ఈ లోకములో ఉన్నటువంటి వాసనలు, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నారు కదా. ఇలాంటి వాసన సంబంధమై ఉన్న సంస్కారాలు మనసు లోపల బాగా పోయాయి. ఇంకా దానికి బాగా చలనత్వం అనేది ఏర్పడిందన్నమాట. ఆ సంస్కారములతో ఇంకా ఆలోచనలు, ఇంకా కదలికలు మనసు లోపల ఉద్వేగాన్ని పెంచుతూ ఉన్నాయి. స్వతసిద్ధం కదలిక ఉన్నటువంటి దానికి ఈ సంస్కారాలు చేరి ఇంకా కదలికలు ఎక్కువ చేశాయన్నమాట. అలాగా ఉన్నటువంటి దానిది మరి ఆ కోతి కళ్ళు తిరిగి కంపలో పడ్డట్లుగా ఈ మనసు అనేది కూడా దానికి ఏమంటే దానికి ముళ్ళు బాగా గుచ్చుకున్నట్లుగా మరి ఈ యొక్క మనసు అనే దాంట్లో కూడా అనేక ముళ్ళు గుచ్చుకున్నాయి. ఏమిటా కంప అని చెప్పనంటే కోరికలు. ఈ కోరికలే పెద్ద కంప అన్నమాట. కనుక మానవునికి ఏర్పడేటువంటి కోరికలు ఒక పరిమితమై ఉన్నాయా? అపరిమితమై ఉన్నటువంటి కోరికలే గుర్రాలైతే అన్నట్లుగా ఈ కోరికలు అనేటువంటివన్నీ కూడా ముళ్ళు గుచ్చుకున్నాయి బాగా. అనేక కోరికలు, అనేక వాంఛలు మనసు అనే దాంట్లో. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క మనస్సుకి మరి ఆ కోతికి ఎట్లయితే దెయ్యం పట్టిందో, ఈ మనసు అనేటువంటి దానికి కూడా ఒక దెయ్యం కాదు, ఎన్నో దెయ్యాలు పట్టాయి అన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష ఇత్యాది దెయ్యాలన్నీ కూడా మనసుని పట్టి ఉన్న విధానం. కాబట్టి ఎవరి యొక్క మనస్సు కూడా స్థిమితముగా, నిశ్చలముగా ఉండే పరిస్థితి లేదు. ఒకటేమో కదిలే అంశము, రెండవది కదలని అంశము. కదిలే అంశానికేమో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చెప్పుకున్న ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కదిలే అంశం కూడా ఇవన్నీ ఉన్నాయి. చలన స్వభావానికి ఆలోచనలు, ఆలోచన పరంపర విధానముగా సంస్కారములు, ఇంకా దాన్ని ఇంకా చలనత్వాన్ని పెంచే విధానముగా కోరికలు, ఆ చలనత్వపు వేగాన్ని ఇంకా ఉధృతం చేయటానికిగా ఉన్నటువంటి గుణములు, కామాది గుణాలు, ఇవన్నీ కూడా ఉన్న చలనత్వాన్ని ఇంకా పెంచి స్థిమితం లేకుండా పోయిన విధానం. ఎవరు పడ్డా చెప్పే మాట, మాకు జీవితంలో శాంతి లేదు అంటూ ఉంటారు. మేము జీవితంలో సుఖపడే అవకాశం లేదు, శాంతిగా ఉండే అవకాశం లేదు, స్థిమితముగా ఉండే అవకాశం లేదు. పరుగులు తీసే విధానం అయిపోయింది ఈ చలనత్వంతో. కాబట్టి అందరూ కూడా ఈ చలన భాగానికి గురయ్యి పరుగులు తీస్తూ ఉన్నటువంటిది. కాబట్టి మన పరుగులన్నీ కూడా వాయువాంశం యొక్క దాంట్లో మన జీవితాలు మొత్తం కూడా ఉన్న ఆయువంతా కూడా ఆ వైపుకే పోతా ఉన్నది. ఇంకా ఏమన్నా కొంచెం మిగిలి ఉన్న ఆయువు ఉందా అని చెప్పనంటే అది ఆకాశాంశానికి పోయింది. మనసు లోపల ఆకాశాంశం ఉంది కాబట్టి నిండని అంశాన్ని దానిని ఎట్లయినా నింపాలి అన్నటువంటి విధానంలో ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా ఊడ్చుకొచ్చి పడేస్తున్నటువంటి విధానము. ఆ పక్క అది నిండటం లేదు, ఈ పక్క ఇది ఉండటం లేదు. రెండింటి మధ్యలో నలిగిపోతున్న విధానము మానవుని యొక్క పరిస్థితి. మరి దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా అని చెప్పనంటే దానికి పరిష్కారం ఒక్క బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మజ్ఞానము తప్ప ఇంకో పరిష్కారం ఇంకేమైనా ఉందనే విషయం ఉంటే మీరు కూడా దీని విషయం మీద ఆలోచన చేయండి. మీకు కూడా అవకాశం ఉన్నది. మీరు కూడా ఆలోచన చేయవచ్చు. మీరు కొత్త అంశాలను ఏమైనా కనిపెట్టవచ్చు. అలాంటిది ఏమైనా సులభ విధానం ఉన్నట్లయితే మనం ఈ బ్రహ్మజ్ఞానంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దీంతో మనం పాడుపడాల్సిన అవసరం లేదు. ఇంకేమన్నా ఉందేమనే విషయాన్ని గురించి
ఇప్పుడు చెప్పిన విషయం మీకు బాగా మనసుకు వచ్చింది, తేటతెల్లమైంది. అందుచేత మరి ఆ యొక్క మనసు యొక్క భాగం రెండుగా చేరి ఉంది కాబట్టి, ఒకటి కదిలే అంశము, కదలని అంశము, ఈ రెండు చేరి ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండింటికాడే కూర్చున్నాం. కాసేపు ధ్యానం చేయరా అని చెప్పానంటే ఎక్కడయ్యా అంటాడు. ఎందుకంటే ఈ కదిలే అంశం కాడన్నా కూర్చున్నాడు, కదలని అంశం కాడన్నా కూర్చున్నాడు. కదలని అంశం కాడ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ దాంట్లో పడేయాలి. నువ్వు పడేసేవన్నీ కూడా ఆకాశం యొక్క కార్యాలు. నువ్వు పడేసేవన్నీ కూడా ఆకాశ కారణం పడి నిండుతుంది. ఆకాశ కారణం గల వస్తువేది? బ్రహ్మం. కాబట్టి బ్రహ్మం అనేది ఆకాశ కారణం. బ్రహ్మము యొక్క కార్యం వాయువు, ఆకాశం అన్నమాట. కాబట్టి ఆకాశము కంటే పెద్దది బ్రహ్మం. చెప్పుకున్నాం కదా, ఏమి పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం అన్నారు కదా. కాబట్టి బ్రహ్మం అనేది ఆకాశం కంటే ఇంక పెద్దది కాబట్టి, గొప్పది కాబట్టి, ఆకాశానికి కారణం కనుక ఆ కారణాన్ని కనుక మనం చొప్పించినట్లయితే అప్పుడు నీకు ఆకాశం అనేటువంటి మనస్సు స్థిమితముగా ఉండిపోతుంది. అక్కడ నిండి ఉంటుంది, పూర్ణత్వమును పొంది ఉంటుంది మనస్సుక. ఏమి వనితానందన చందనాది విషయవు రాతంబులను బొందు చెయ్యనంతంతకు చొక్కు నెమ్మనము బ్రహ్మానంద వారాసి వాసన ఒక్కింసుక సోకెనేని బ్రవినాశం పొందు అన్నారు. వనితానందన చందనాది విషయవు రాతంబులను బొందు. నిరంతరముగా ఇది మరి ఏదో తేవాలి, ఏదో తెచ్చుకోవాలి, ఏదో పెట్టుకోవాలి, చూపించాలి అన్న విధానముగా వనితానందన చందనాది విషయవు రాతంబులు. ఈ విషయ ప్రపంచములో ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా పెట్టననేటువంటి భావనగా పోతా ఉన్నది అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో. బ్రహ్మానంద వారాసి వాసన ఒక్కింసుక సోకెనేని బ్రవినాశం పొందు. బ్రవినాశం, వినాశనం పొందన్నాడు. కాబట్టి ఒక్కసారి కనుక ఆ బ్రహ్మమునందు లయమయ్యిందా అంటే ఇక మనసు అనేది పూర్తిగా ఆగిపోతుంది అన్నారు. ఇది ఉన్నటువంటి యొక్క అంశము, అందరూ కూడా గమనించాల్సిన అంశము. ఉన్న వాస్తవాన్ని ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి యొక్క అంశము. కాబట్టి మనస్సు గురించి ఎవరో కూడా ఇంతవరకు అధ్యయనం చేసిన విధానం మాత్రం దాదాపుగా చాలామందిలో ఉండదు. ఆ మనసు అనేది తిప్పలు పెడతా ఉన్నది, ఇబ్బంది పెడతా ఉన్నది, నిలకడ లేకుండా పోతా ఉన్నది, చంచలమైపోతా ఉన్నది, ఎంత భోగించినా తృప్తి చెందకుండా ఉన్నది అని ప్రకారంగా అనుభవ రూపకంగా ఉన్న అంశాలే అందరికీ కూడా. ఆ మనసు యొక్క సంబంధమై ఉన్న కార్యాలు అందరికీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. అస్థిమితముగా ఉండదు, నిశ్చలముగా ఉండదు, పరుగులు చేస్తూ ఉంటుంది, చంచలమై ఉంటుంది, అనేక ఆలోచనలు చేస్తూ ఉంటుంది, అశాంతితో ఉంటుంది, బాధతో ఉంటుంది, దుఃఖముతో ఉంటుంది, స్థిమితం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రకారం అందరూ కూడా చెప్తున్న విషయమే, నా మనస్సు శాంతి లేదయ్యా, నా మనస్సు నిలకడలేదు, నా మనస్సులో ఆనందం లేదు, నా మనస్సులో ప్రశాంతత లేదు, నా మనస్సు స్థిమితముగా ఉండదు అనేది లోకంలో ఎవరిని పడ్డా ఈ మాటలే వస్తూ ఉంటాయి. అడగండి, అయ్యా నువ్వు శాంతిగా ఉన్నావా, మనస్తృప్తిగా ఉన్నావా, ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నావా, తృప్తి చెందావా అని అడిగితే మనకు ఆ సమాధానాలు అనేటువంటివి రావు. కారణం ఏంటంటే ఆ మనస్సు యొక్క దాంట్లో లోతుగా చేరి ఉన్నటువంటి యొక్క అంశముల గురించి మనం జీవితంలో అధ్యయనం చేసి ఉండని కారణము కేవలం మనసు యొక్క చేష్టలు, మనసు యొక్క ప్రక్రియలు అవి మాత్రం మనకి అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడతాం. నా మనస్సులో శాంతి లేదు, నా మనసు నిలకడలేదు, ప్రశాంతత లేదు, చంచలమైపోతా ఉన్నది అనేటువంటివన్నీ కూడా చంచలం హి మనః కృష్ణ ఆయన చెప్పాడు ఈ విషయాన్ని గురించి. అందుచేత ఎందువల్ల ఇట్లా జరుగుతున్నది అని చెప్పనన్నట్లయితే
మరి ఆ మూలానికి పోయి చూసినట్లయితే మనసు లేదా అంటే మనస్సు ఉన్నది. అది వ్యావహారిక వస్తువా ప్రాతిభాషిక వస్తువా అని చెప్పనంటే కూడా అది వ్యావహారిక వస్తువు మనస్సు. ఆ మనస్సులో కలిగే ఆలోచనలు మాత్రమే ప్రాతిభాషికం. మనస్సులో గోచరించేటువంటి ఆలోచనలు మాత్రమే ప్రాతిభాషికం తప్ప మనస్సు అనేది వ్యావహారిక వస్తువు. ఎందుకంటే ఆకాశం వ్యావహారిక వస్తువు, వాయువు వ్యావహారిక వస్తువు. అంటే ఆ వ్యావహారిక వస్తువు యొక్క విధానాలలో ఏర్పడింది కాబట్టి మనస్సు అనేది వ్యవహార సంబంధమై ఉన్న వస్తువు. కాబట్టి వ్యవహారము అంటే వ్యావహారికము అంటే వినియోగించుకోవటానికి అవకాశముగా ఉన్నటువంటి యొక్క వాట్లను వ్యావహారికము అంటారు. ప్రాతిభాషికమును ఆ విధంగా చెప్పే అవకాశం లేదు. వినియోగాత్మకముగా ప్రాతిభాషికం రాదు. రాత్రి కలలో నీకు 1,00,000 రూపాయలు ఎవరు ఇచ్చేళ్ళారు కనుక వాట్లను మనం వ్యవహారంలో వాడుకోవచ్చా, జాగ్రత్త అవస్థలో వాడుకోవచ్చా అని చెప్పినప్పుడు అవకాశం లేదు. కాబట్టి మనో సంబంధమై ఉన్న కల్పన అంశములన్నీ కూడా ప్రాతిభాషికములో చేరతాయి. కాబట్టి ఈ ప్రకారంగా ప్రాతిభాషికములో చాలామంది జీవితాన్ని కూడా గడిపేస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం ప్రాతిభాషికములోనే జీవన గమనం నడుచుకుంటూ పోతూ ఉన్నది. కాబట్టి మనస్సులో కలిగేటువంటి ఒక ఆలోచన సంబంధ ఈ ప్రక్రియను ప్రాతిభాష్యంగా చెప్పాల్సి వస్తుంది. కానీ మనస్సు మాత్రం వ్యావహారిక వస్తువు అన్నమాట. కాబట్టి అందరిలో ఉన్న మనస్సు అనేటువంటిది ఒకే నిర్మాణం. అయితే అందరిలో ఉన్నటువంటి ప్రాతిభాషికముగు ఆలోచనలు ఒకే విధానంగా ఉంటాయా? ఎవరిలో ఉండే ఆలోచనలు వారిలోనే ఉంటాయి. కాబట్టి ఒకరిలో ఉండే ఆలోచనలు మరొకరిలో ఉండవు. కాబట్టి ఎవరెవరిలో వచ్చే ఆలోచనలు వారిలోనే పరిమితమై ఉంటాయి. కానీ నీలో ఉన్న మనస్సు, నాలో ఉన్న మనస్సు, అందరిలో ఉన్న మనస్సు మాత్రం అది నిర్మాణాత్మకములో ఒకే అంశముతో ఏర్పడ్డాయి అన్నమాట. అయితే నీలో ఉన్న మనస్సు, నాలో ఉన్న మనస్సు ఒకటి అని చెప్పి అనం. నిర్మాణంలో మాత్రం ఒకటని చెప్పి అనాలి. నీలో ఉన్న మనస్సు, నాలో ఉన్న మనస్సు ఒకటి అనే మాట కాదు. కనుక నీలో ఉన్న మనస్సు నీది, నాలో ఉన్న మనస్సు నాదే, భిన్న భిన్నముగా ఉన్నాయి. కానీ నిర్మాణ విధానంలో మాత్రం మార్పు లేదు. నీలో ఉన్న మనస్సు ఏ యొక్క అంశముతో నిర్మాణం చేయబడిందో నాలో ఉన్న మనస్సు కూడా అదే విధానం నిర్మాణం చేయబడింది. కాబట్టి ఆ నిర్మాణ విధానంలో మాత్రం అందరి మనస్సులు ఒకటే. అయితే ఆ మనసులో కలిగేటువంటి ప్రాతిభాషికముగా ఉన్న ఆలోచనలు మాత్రం అందరిలో ఒకే రకంగా ఉండవు. ఎవరిలో కలిగే ఆలోచనలు వాళ్ళల్లో భిన్న భిన్నాలుగా ఉంటాయి. కానీ మూలంగా చూద్దామా అంటే మనస్సు మాత్రం అందరి యొక్క నిర్మాణ విధానములో ఆకాశాంశము, వాయువాంశము ఈ రెండింటి అంశములతోనే ప్రతి ఒక్కరిలో ఉన్న మనస్సు అనేటువంటిది నిర్మాణాత్మకమై ఉన్నటువంటి వస్తువు అని అర్థం. అందుచేత అందరూ వాడుతున్న పదం నా మనసు నిలకడగా లేదు, నిశ్చలముగా లేదు, చంచలమై ఉన్నది, ఆలోచన కలిగి ఉన్నది, ప్రశాంతత లేకుండా ఉన్నది, పరుగులు చేస్తూ ఉన్నది అనేటువంటి యొక్క మాటలు అందరూ వాడతారు. కారణం ఏంటంటే దాంట్లో అలాంటి యొక్క లక్షణాలు అనేటువంటివి ఆ మనసులో ఉన్నటువంటి వాయువు అంశముతో ఆకాశాంశముతో ఏర్పడుతున్నటువంటి విధానాలు. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కూడా ఈ మనసు అనేటువంటి దానికాడే నిలిచి ఉన్నారు. కాబట్టి మనసు అనేది వాయువు యొక్క అంశంతో ఏర్పడిన దానికి మిగతావన్నీ కూడా తోడయ్యాయి అన్నమాట. ఏమి తోడయ్యాయని చెప్పనంటే ఆ మనసులో ఉన్న సంస్కారాలు ఆ వేగానికి తోడయ్యాయి. అట్లా మనసులో ఉన్న గుణాలు ఆ మనసు యొక్క వేగానికి ఇంకా బాగా విపరీత స్థాయిలో తోడయ్యాయి అన్నమాట. అంటే మనసు యొక్క వేగానికి ఇది చూసినట్టయితే సాత్విక సంబంధమై ఉన్న గుణాలు కొద్దిపాటి వేగానికి గురయ్యాయి. రజోగుణ సంబంధమై ఉన్న గుణాలు కొంచెం మరి ఇంకా వేగానికి
గురి చేసే విధానంగా ఉన్నాయి. తామసిక సంబంధమై ఉన్న గుణాలు ఇక మనసులో ఉన్నటువంటి వేగాన్ని అమిత వేగముగా పెంచి లాక్కుపోతున్నటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా మనసు అనేది వాయువాంశముగా చలనత్వం కలిగి ఉన్న దానికి దాని లోపల చేరి ఉన్న సంస్కారములు కానీ, దాని లోన చేరి ఉన్నటువంటి సాత్విక రాజసిక తామసిక సంబంధ గుణాలు కానీ, దాంట్లో చేరి ఉన్నటువంటి ఆసురీ సంబంధ గుణాలు కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క చలనత్వముగా ఉన్నటువంటి యొక్క వేగానికి ఇంకా అపరిమితముగా చేసిన విధానమయ్యింది. అందువల్ల మన జీవనమంతా కూడా ఈ మనస్సు కాడే, ఈ చలనత్వం కాడ, రెండవది కదలిక లేకుండా అవకాశం కలిగి ఉన్నటువంటి ఆకాశం కాడ, ఇక్కడే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ కదలికల కాడ, కదలకుండగా ఉన్న చోట అదేమో నింపాలి అని చెప్పని, ఇక్కడేమో ఆపాలని చెప్పని, ఈ రెండింటిలో మానవ జీవితం అంతా కూడా పోతూ ఉన్నది. కాబట్టి అందువల్ల మనసు అనేటువంటి యొక్క అంశముగా మనం చూసినట్లయితే మరి ఈ ప్రకారంగా మనసు యొక్క ఉత్పత్తిని గురించి మనకు మహాత్ములు చెప్పినటువంటి యొక్క అంశములు, దీంట్లో మీరు కూడా విచారణ చేసుకోవచ్చు. దాని యొక్క స్వరూప స్వభావాల గురించి మీరు అధ్యయనం చేయవచ్చు. ఇంకా దాంట్లో ఎలాంటి యొక్క స్వభావాలు చేరి ఉన్నాయో కూడా దర్శించుకోవచ్చు. కాబట్టి ఈ రెండింటి యొక్క అంశములకు పరిష్కారం ఏంటని చెప్పనంటే ఒక బ్రహ్మజ్ఞానం మాత్రమే అని చెప్పుకున్నాం. ఈ బ్రహ్మజ్ఞానము ద్వారా, స్వరూప అనుభవం ద్వారా కదలని అంశాన్ని కదిలే అంశాన్ని కదలకుండగా పెట్టుకోవచ్చు. నిండని ఆకాశాంశాన్ని పూర్ణముగా నింపుకొని పరిపూర్తిగా, తృప్తిగా, శాంతిగా, ఆనందముగా, పూర్ణముగా ఉండే విధానం ఒక బ్రహ్మజ్ఞానం ద్వారానే ఏర్పడుతుంది అన్నటువంటి విషయములో మనం ఆ యొక్క అధ్యయనం చేస్తూ ఆ విషయాన్ని సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మ, సకల జన మనస్సాక్షి, సకల జనానాం జనుల యొక్క మనస్సుకి భూతానాం అంతరాత్మ అని సాక్షిగా ఉన్న విధానముగా దాంట్లో చేరి ఉన్న అంశము. అయితే మనసు అనేటువంటి యొక్క వస్తువు మీద మనం కొంతవరకు నాడు అధ్యయనం చేయటం జరిగింది. మిగతా అంశాలైనటువంటి వాటిలో కూడా ఏమున్నాయో చూద్దాం. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.